శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. ఫిబ్రవరి 12 బుధవారం రోజున తులారాశి వారికి మీ వీధిలోని ఒక వ్యక్తి వల్ల ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో తులారాశి వారికి జరగబోయేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, ఏ వ్యక్తి వల్ల ఏం జరగబోతుందో, ఈ రాశి వారి గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ముఖ్యంగా 2025 ఫిబ్రవరి 12 బుధవారం రోజున ఈ తులారాశి వారికి మీ వీధిలోని ఒక వ్యక్తి వల్ల ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఈ రోజు వీరికి కలగబోయేటటువంటి శుభాలు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో, చోటు చేసుకోబోయేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో పూర్తిగా తెలుసుకునే ముందు ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వీడియోలోకి వెళ్లిపోదాము. ఈ రాశి వారు చక్కటి సమయపాలన, క్రమశిక్షణకు ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే కుటుంబ బంధాలకు, బాంధవ్యాలకు కూడా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే వీరి దశ మారిపోబోతుంది. ఎందుకంటే కనుక ఇక ఎవరికైనా సరే గురుగ్రహం అనుగ్రహం ఉంటే కనుక పట్టిందల్లా బంగారమే అవుతుంది. భారీ లాభాలు కూడా వస్తాయి. అలాంటి గురువు ఈ రాశి వారికి తోడుగా ఉండి వారి యొక్క గ్రహం అనేది ఈ రాశి వారికి దక్కబోతుంది. గురుగ్రహం యొక్క అనుకూలత అనేది ఈ రాశి వారికి ఇప్పుడు దక్కబోతుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి ఉన్నతమైన స్థాయికి ఎదగటానికి ప్రమోషన్లు, అలాగే వ్యాపారంలో ఇంక్రిమెంట్లు, వ్యాపారంలో అభివృద్ధి, ఇంక్రిమెంట్లు, అలాగే వీరికి కలగబోయేటటువంటి అన్ని కూడా శుభాలు ఇక మీదట జరగబోతున్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉద్యోగంలో మంచి అవకాశాలను పొందుకుంటారు. వీరు పై అధికారుల ప్రశంసలను పొందుకుంటారు. అంకిత భావంతో సహోద్యోగులు సైతం వీరి కోసం సహాయం చేస్తూ ఉంటారు. వినూత్నమైన ఆలోచనలతో, ప్రణాళికలతో వీరైతే ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ 2025 ఫిబ్రవరి 12 బుధవారం రోజున వీధిలోని ఒక వ్యక్తి వల్ల ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్తని ఆ వ్యక్తి మీకు అందించబోతున్నారు. ఫోన్ కాల్ ద్వారా కానీ, నేరుగా వచ్చి తెలియజేయడం ద్వారా కానీ మీరైతే ఆ వార్తని వినబోతున్నారు. మీకు అవ్వదు అనుకున్నటువంటి ఆ పని ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. అది మీకు కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఆ అవకాశాలను అందిపుచ్చుకోబోతున్నారు. మీరు ఇంతవరకు అనుకున్నటువంటి, ఊహించినటువంటి ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు. అది వృత్తి, వ్యాపార పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, స్నేహితుల పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ నూతనమైన మార్గాల్లో మీరైతే వెళ్లబోతున్నారు. అలాగే పెట్టుబడులు పెట్టే విషయంగా కానీ, రాజకీయ పరంగా కానీ మీరు పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకోబోతున్నారు. మీరు కనుక అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నట్లయితే చాలా కాలంగా మనసులో ఒక అంశాన్ని అనుకుంటున్నారు. అది ఈ రోజు మీ వీధిలోని ఒక వ్యక్తి వల్ల నేరుగా జరగబోతుంది. దీన్ని బట్టి మీరు చాలా సంతోషపడతారు. చూసిన వారందరూ కూడా మీ అదృష్టానికి కుళ్ళుకుంటూ ఉంటారు. మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషపడతారు. మీరు ఊహించినటువంటి ఈ సంఘటనకి మీరు ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటారు. మీ అదృష్టాన్ని చూసి ఎదుటివారు కూడా అసూయపడుతూ ఉంటారు. అంతటి శుభకరమైన ఫలితాలను మీరైతే ఈ రోజు పొందుకోబోతున్నారు. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య, జీవిత భాగస్వామి మధ్య విభేదాల కారణంగా, చిన్నపాటి మనస్పర్ధల కారణంగా మీరైతే కలతల్లో ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇటువంటి విషయాల్లో మీరైతే అప్రమత్తంగా ఉండడం మీకైతే ఎంతైనా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కటి ఫలితాలను పొందుకోబోతున్నారు. ఈ రాశి వారు భాగస్వామ్య వ్యాపారం చేయబోయే ముందు 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టుకున్నట్లయితే కనుక, నమ్మకత్వాన్ని పొందుకున్నట్లయితే కనుక చక్కటి ఫలితాలను చూస్తారు. అలాగే ఈ రాశి వారికి సంబంధించిన పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నారు కదండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.